సయాటికా అనేది దీర్ఘకాలిక వ్యాధి కాదు. సయాటికా అనేది ఏంటంటే నార్మల్‌గా యంగ్ పేషెంట్స్‌లో వస్తే వేరు, ఎల్డర్లీ పేషెంట్స్ అంటే ఒక ఏజ్ తర్వాత వస్తే వేరనమాట. సో యంగ్ పేషెంట్స్‌లో ఎప్పుడైతే వస్తుందో యూజువల్‌గా డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లమ్‌తోనే వస్తుంది. ఇది 90-95% వితౌట్ ఆపరేషన్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకసారి కంప్లీట్‌గా నయమైన వ్యక్తి మళ్ళీ డిస్క్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం 100 మెంబర్స్‌లో 1-2% ఛాన్సెస్ ఉంటాయి. అదే లెవెల్‌లో రావచ్చు, లేదు దాని పై లెవెల్, కింది లెవెల్ కూడా రావచ్చు. ఎందుకు రావచ్చు? ఎందుకంటే ఇట్ మే బి రిలేటెడ్ టు దేర్ పోస్చర్ ఆఫ్ వర్క్. ఎలా కూర్చొని వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్ పొజిషన్స్‌లో చేస్తున్నారు, దాంతోపాటు ఒబేసిటీ అంటే చాలా లావుగా ఉన్న వ్యక్తుల్లో రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా స్మోకింగ్ వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్లో కూడా డిస్క్ ప్రొలాప్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి తగ్గితే ఇంకొకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. యంగ్ పీపుల్లో ఇలా ఉంటుంది. అది ఎల్డర్లీలో వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. ఒక ఏజ్ తర్వాత 50+, 60+ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అరుగుదల వచ్చే సమస్య. సో ఏదైతే డిస్క్ హైట్ తగ్గుతూ వస్తుందో దానివల్ల నరుకు సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉందో అంటే నరాలకు సంబంధించిన ప్లేస్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు వచ్చే ప్రాబ్లము కొంచెం దీర్ఘకాలిక సమస్యలాగా ఈ పేషెంట్కి ఇబ్బంది పెట్టవచ్చు. అట్లాంటి కండిషన్స్లో మేము వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ కొన్ని పేషెంట్స్లో ఇంజెక్షన్స్ కానీ అవసరం పడుతుంది. కొంతమందికి కనీసం ఒక 5 నిమిషాలు నిలబడలేకపోవడం, 5 నిమిషాలు కూర్చోలేకపోవడం అట్లాంటి వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. సో అప్పుడు ఎంఆర్ఐలో కనిపించినట్టుగా దీర్ఘకాలిక సమస్య అయ్యి వాళ్ళకు డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది అంటే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం.